హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు కేటెక్ సొల్యూషన్స్. ఈ వీడియోలో మీరందరూ కూడా ప్రావిడెంట్ ఫండ్ సంబంధించిన ఫుల్ సబ్జెక్ట్ తెలుసుకుందామండి. అంటే ఒక అకౌంటెంటే కాదండి, ప్రతి ఒక్కరూ ఈ సబ్జెక్ట్ తెలుసుకోవాలి. ఎందుకంటే ప్రావిడెంట్ ఫండ్ అన్నది మనకి ఏ విధంగా కట్ అవుతుంది, ఎలా కట్ అవుతుంది, మనకి ఎలా అప్లికేబుల్ అవుతుంది, మన పాస్బుక్లో ఎలా వస్తుంది, ప్రతి ఒక్క సబ్జెక్ట్ అనేది దీంట్లో తెలుసుకోవచ్చు. ఓకేనా? సో దీనికోసం మీకు ప్రావిడెంట్ ఫండ్ అండి, పిఎఫ్. ఓకే, పిఎఫ్ కానీ మనకి ఈపీఎఫ్ అని ఎక్కువ పిలుస్తారండి. అంటే దీనికి అబ్రివేషన్ ఎంప్లాయ్ ప్రావిడెంట్ ఫండ్. దీన్ని మనకి రిటైర్మెంట్ ఫండ్ అని కూడా రెండో పేరుతో పిలుస్తుంటారు. అంటే రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత మనకి ఫండ్ అన్నది వస్తుంటుంది. దీన్ని ఎలా వస్తుంది ఏంటన్నది కూడా మీకు ఇది చెప్తానండి. దీనికి మనం గవర్నమెంట్ అన్నది రెండు రకాలుగా కట్ చేస్తుందండి. ఒకటి పిఎంఆర్వై, ఒకటి ఏవిఆర్వై. పిఎంఆర్వై, ఏవిఆర్వై. ఇదంతా ప్రావిడెంట్ ఫండ్ డిపార్ట్మెంట్ సంబంధించిందేనండి. కాకపోతే రెండు స్కీమ్స్ కింద ఉంటుంది. ఒకటి ప్రధానమంత్రి రోజ్గార్ యోజన స్కీము, రెండోదేమో ఆత్మనిర్భర్ భారత్ రోజ్గార్ యోజన స్కీము. సో రెండు రకాలుగా ఉంటుంది. సో ఇది వచ్చినప్పటికి జస్ట్ ఇది అప్లికేబుల్ ఉన్నప్పుడు ఓన్లీ 2020 మనకి కోవిడ్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పటి నుంచి 2023 వరకు మనకనే స్కీమ్ అన్నది ఉందండి. ఇది ముందు నుంచి ఎప్పటి నుంచో ఉందండి. సో ఇది గవర్నమెంట్ అన్నది రెండు స్కీముల కింద పెట్టింది. ఇప్పుడు పిఎంఆర్వై యూజ్ చేస్తుంటారండి. ఓకే, దీని గురించి అన్నది తర్వాత మన సబ్జెక్ట్ వేరే దాంట్లో చెప్పుకోవచ్చండి. సో దీనికి వచ్చినప్పటికండి అసలు ప్రావిడెంట్ ఫండ్ అన్నది ఎందుకు కట్ చేస్తారు, ఎందుకు, ఎలా ఉపయోగపడుతుంది? మనకి ఈఎస్ఐసి కూడా ఉంటుందండి. చాలా మంది ఈఎస్ఐ అని పిలుస్తారు. అది నెక్స్ట్ వీడియోలో మనం చెప్పుకోవచ్చు. అది మనకి హెల్త్ సంబంధించిన ఓకే దానికి సంబంధించింది ఉంటుందండి. దీనికి ప్రావిడెంట్ ఫండ్ మాత్రం రిటైర్మెంట్ అయిన తర్వాత మనకి ఎలా వస్తుంది, రిటైర్మెంట్ వచ్చినప్పుడు సమ్ ఫండ్ వచ్చేస్తుంది. నెక్స్ట్ రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత మనం బతుకున్నంత కాలం కూడా ఒక పెన్షన్ స్కీమ్ వస్తుంది. అది మీకు ఎలా డిడక్షన్ అవుతుంది, ఎలా కట్ అవుతుంది కూడా ప్రతి ఒక్కటి కూడా మనం తెలుస్తుంది దీంట్లో వచ్చినప్పుడు. దీనికి వచ్చినప్పటికండి మనకి ఒక బ్యాంక్ అకౌంట్ ఎలా అయితే ఉంటుందో సేమ్ దీనికి యూఏఎన్ నెంబర్ ఉంటుంది. యూఏఎన్ నెంబర్, ఓకే, యూనివర్సల్ అకౌంట్ నెంబర్. దీనికి కావాలి అనుకుంటే మన డాక్యుమెంట్లు ఏం కావాలనుకుంటే యాజ్ ఎంప్లాయీగా మనకి ఆధార్ కావాలి, పాన్ కావాలి, ఓకే, మనకి బ్యాంక్ కావాలి, ఆధార్, పాన్, బ్యాంక్, నామినీ డీటెయిల్స్, ఓకే, ఇవి కావాలండి. ఇది తీసుకున్న తర్వాత మనకి ఒక యూఏఎన్ నెంబర్ అన్నది, అలాగే మనకి ఒక పాస్వర్డ్ అన్నది మనం క్రియేట్ చేసుకోవచ్చండి. పాస్వర్డ్ అన్నది క్రియేట్ చేసుకోవచ్చు. మీరు కట్టిన తర్వాత ఎవ్రీ మంత్ అన్నది ఈ ఎంప్లాయర్ అన్నది కడుతున్నాడా లేదా, మీ దాంట్లో మీ అకౌంట్లో ఎంత అమౌంట్ అన్నది ఈ రెండు అట్ల మీద ఓపెన్ చేసుకుని మీ అకౌంట్లో చెక్ చేసుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ వచ్చినప్పటికండి దీన్ని మనకి రెండు రకాలుగా ఉంటుందండి ఒక కంపెనీలో అన్నది, ఎంప్లాయర్ అలాగే ఎంప్లాయీస్. ఎంప్లాయర్ అన్నటప్పటికి మనకి రెండు రకాలుగా ఉంటుందండి, ఎంప్లాయర్, ఎంప్లాయీస్. ఓకే, ఎంప్లాయర్ అన్నవాడు ఓకే మీకు 12% అన్నది కన్స్ట్రిబ్యూషన్ ఉంటుందండి. ఎంప్లాయీస్ది 12%, టోటల్గా 24%. ఈ 24% మీ అకౌంట్లోకి వచ్చేస్తుందా అంటే వస్తుంది. కానీ ఎలా డివైడ్ అయ్యి ఎప్పుడు వస్తుంది అన్నది మీకు క్లారిటీ ఇస్తాం. టోటల్గా పిఎఫ్ ఎంత మీరు ఎవరైనా అడిగితే ఒకవేళ మీకు తెలుసుకోవాల్సి వస్తుంది ఎంతండి. ఎంప్లాయర్ కన్స్ట్రిబ్యూషన్ అది 12%, ఎంప్లాయర్ కన్స్ట్రిబ్యూషన్ అన్నది 12%, టోటల్గా 24%. ఓకేనా? నెక్స్ట్ దీంట్లో ఎంప్లాయర్ అనేది ఇంకో 1% కడతారండి. దీన్ని ఈడీఎల్ఐ అంటారు. ఇది మనకి నెక్స్ట్ సబ్జెక్ట్లో చెప్పుకోవచ్చు. ఓకేనా? ఈడీఎల్ఐ చార్జెస్ అనేది టోటల్గా ఎంప్లాయర్ అనేది 13% కట్టాలనుకోండి. సో అది మనకి ఈ 1%లో మనకి ఇన్సూరెన్స్ కింద అలాగే అడ్మిన్ చార్జెస్ కింద 1% కట్టాల్సి వస్తుంది. తర్వాత చెప్పుకోవచ్చు. ఈడీఎల్ఐ మనకి 12% కడుతుంది కదా. ఈ 24% మన దాంట్లోకి వచ్చేస్తుందంటే వస్తుంది. కానీ ఎలా డివైడ్ అవుతుంది అనుకుంటే మీకు ఉదాహరణకి ఇక్కడ ఎంప్లాయర్ అమౌంట్ ఉంది కదండి. ఈ ఎంప్లాయర్ అమౌంట్ 12%లో ఇక్కడ మనకి ఈపీఎస్ అలాగే మనకి ఈపీఎఫ్ రెండు కింద డివైడ్ అవుతుందండి. ఈ ఎంప్లాయర్ దాంట్లో డివైడ్ అయ్యేది దీంట్లో మనకి ఈపీఎస్లో 8.33, 3.67 ఈపీఎఫ్, టోటల్గా 12%. ఓకేనా? ఇలా డివైడ్ అయితే క్లారిటీ ఇస్తానండి. ఈ 12%లో మనకి 8.33 అన్నది పెన్షన్ స్కీమ్లోకి వెళ్ళిపోద్ది, 3.67 అన్నది ప్రావిడెంట్ ఫండ్లోకి వస్తుందండి. ఇక్కడ మీరు ఈ 3.67 ప్లస్ ఎంప్లాయీస్ దగ్గర డిడక్ట్ చేసిన 12% కలిపి టోటల్గా మనకి ప్రావిడెంట్ ఫండ్లోకి 15.67 అన్నది వెళ్ళిపోతుందండి. టోటల్గా 24%, నేను కాదని అనట్లేదు.
కానీ మీకు ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్లోకి వెళ్ళేది ఎంతండి 15.67. మిగతా రిమైనింగ్ పెన్షన్ స్కీమ్ అన్నది 8.33 అన్నది మీకు పెన్షన్ స్కీమ్ డిపార్ట్మెంట్లో ఉంటుంది. అంటే మీకు దీనికి ఎందుకంటే ఒక 10 years అన్నది ఒకే కంపెనీలో లేదా గవర్నమెంట్ డిపార్ట్మెంట్ అవ్వచ్చు లేదా ప్రైవేట్ అవ్వచ్చు, ఏదైనా సరే ఒకే 10 years ఒకే దాంట్లో పనిచేసే ఫలం అయితే మీరు పెన్షన్కి ఎలిజిబిలిటీ అవుతారండి. అంటే మీకు దాంట్లో అలా చేసిన తర్వాత మీరు రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత అండి ఈ 15.67 ఎంతైతే ఉందో ఈ ఫిగర్ అన్నది మీకు రిటైర్మెంట్ అయిన తర్వాత మీకు ప్రావిడెంట్ ఫండ్ కింద రిటర్న్ వచ్చేస్తుంది. మిగతాది మీకు బతుకున్నంత కాలము 8.33 కట్ అవుతుంది కదా, ఈ అమౌంట్ మీకు ఎవ్రీ మంత్ అన్నది సమ్ అమౌంట్ అన్నది మీకు బతుకున్నంత కాలము పెన్షన్ స్కీమ్లో వస్తుంది. అందుకనే మీకు ఎంప్లాయ్ పెన్షన్ స్కీమ్ అండి దీనికి. అదే మీరు 10 years ఒక దాంట్లో పని చేయలేదు అనుకోండి, అప్పుడు ఇది కూడా మీరు అప్లికేబుల్ తీసేసుకుని టోటల్గా 24% తీసేసుకోవచ్చు మీరు ఎలిజిబిలిటీ కాలేనప్పుడు. ఓకేనా, ఇది మనకి ప్రావిడెంట్ ఫండ్ సంబంధించింది 24% అండి. కానీ మీకు దేని మీద కట్ అవుతుంది, ఎంత లిమిట్ మీకు దేనైనా సరే మీకు బేసిక్ మీద ఎంతైతే శాలరీ ఉందో బేసిక్ మీద మాత్రమే కట్ అవుతుందండి. మినిమం గవర్నమెంట్ కట్ ఆఫ్ ఇచ్చింది 15,000. అంటే మీకు 40,000 అవ్వచ్చు, 60,000 అవ్వచ్చు, ఎంత అవ్వచ్చు, కానీ మీకు 15,000 మీదే కట్ అవ్వాలి. ఉదాహరణకి అతనికి 30,000 ఉందనుకోండి శాలరీ, 15,000 మీద కట్టాలి. 15,000 ఇంటూ 12%. ఎగ్జాంపుల్ 13,000 ఉందనుకోండి, 13,000 ఇంటూ 12%. 15,000 కన్నా తక్కువ ఉంటే ఎంతైతే వాల్యూ ఉందో అంత మీదే మనం వాల్యూ కట్టుకోవాలి. అదే మనకు 15,000 పైన ఉంటే 15,000 కట్ ఆఫ్ చేసుకుని తీసుకోవాలి. ఇది ఎలా తీసుకుంటున్నామండి, ఆల్రెడీ మీరు మాట్లాడినప్పుడు బేసిక్ శాలరీ అన్నది వాల్యూ ఉంటుంది కదా, ఆ బేసిక్ శాలరీ మీద వేసినప్పుడు బేసిక్ శాలరీ ఇంటూ 12% చేసుకుని మీరు యాడ్ చేస్తారు. ఇది ఎంప్లాయర్ అన్నది మీకు గ్రాస్ శాలరీ ముందు అన్నది యాడ్ చేసుకోవాలండి, గుర్తుపెట్టుకోండి. యాజ్ అకౌంటెంట్గా మీరు వర్క్ చేసినప్పుడు గ్రాస్ శాలరీ బేసిక్ శాలరీ తర్వాత గ్రాస్ శాలరీ ముందు ఈ 12% యాడ్ చేసుకుని, అలాగే మనకి ఈఎస్ఐ యాడ్ చేసుకుని, హెచ్ఆర్ఏ ఉన్న హెచ్ఆర్ఏ ఉన్న పొలం హెచ్ఆర్ఏ, లేదనుకుంటే టెలిఫోన్ ఎక్స్పెన్సెస్ ఉంటే టెలిఫోన్ ఎక్స్పెన్సెస్ ఏదైతే ఉందో ప్రతి ఒక్కటి కూడా యాడ్ చేసుకోవాలి. అంటే గ్రాస్ ముందు ప్రతి ఒక్కటి యాడ్ చేసుకోవాలి. అంటే మీకు గ్రాస్ ముందు ప్రతి ఒక్కటి ఎంప్లాయర్ ఉంటుంది శాలరీ స్టేట్మెంట్ వేసుకునేటప్పుడు. ఓకేనా, ఎంప్లాయర్ది ఉంటుంది. అలాగే మీకు గ్రాస్ తర్వాత ఎంప్లాయీస్ది ఉంటుంది. వచ్చిన వాల్యూ ఎగ్జాంపుల్ 20,000 రూపాయలు, దీనికి అన్ని కలిపిన తర్వాత 20,000 రూపాయలు వచ్చింది అనుకోండి గ్రాస్ శాలరీ. ఇక్కడ నుంచి మనకి మళ్ళీ ఈపీఎఫ్ 12% కట్ అవుద్ది, అలాగే ఈఎస్ఐ అన్నది 0.75 కట్ అవుద్ది. అలా అదర్ డెడక్షన్ ఏమవుతుంది, అది డిడక్ట్ అయిపోయిన తర్వాత వచ్చిన శాలరీ నెట్ శాలరీ శాలరీ స్టేట్మెంట్ ఇలా వేస్తుంటారండి. సో ఇది ప్రావిడెంట్ ఫండ్కి వచ్చినప్పటికి మనకి రిటైర్మెంట్ ఫండ్ అని కూడా పిలుస్తుంటారండి. సో ప్రావిడెంట్ ఫండ్ సంబంధించిన సబ్జెక్టు ఇదండి. మీకు అకౌంటెంట్ అనే కాదు, ప్రతి ఒక్కరు కూడా మీరు యాజ్ ఎంప్లాయీస్ ఉన్నప్పుడు మీకు కూడా ఎలా పాస్బుక్లో ఎలా కనిపిస్తుంది, మీ పాస్బుక్లో కనిపించేది జస్ట్ 15.67 కనిపిస్తుంది, 24% కనపడదు. చెక్ చేసుకోండి. మీ యూఏఎన్ నెంబర్ మీద మీ యూఏఎన్ నెంబర్ పాస్వర్డ్ ఓపెన్ చేసి చూసి ఇదే కనిపిస్తుంది. కానీ 24% మీకు వస్తుంది. అప్లికేషన్ పెట్టుకుని తీసేసుకోవచ్చు దీనికి వచ్చినప్పటికి. ఓకేనా, సో ప్రావిడెంట్ ఫండ్ సంబంధించిన సబ్జెక్ట్ ఇదండి. సో థ్యాంక్ యూ. నా వీడియో చూసి సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ ఇవ్వండి.